హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. నకిలీ మద్యం తయారీ కుంభకోణంలో గత ఏడాది దాదాపుగా ఒక 9 నెలల కిందట అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు కదా, ఆయన సోదరులు అరెస్ట్ అయ్యారు కదా. సో వారిచ్చిన వాంగ్మూలం మేరకు, వారి నుంచి తీసుకున్న ఆధారాల మేరకు, వారి బ్యాంకు ఖాతా నుంచి జోగి రమేష్కు కూడా అప్పుడప్పుడు తరచూ డబ్బులు వెళ్ళేవి. సో ఈ డబ్బులు ఎందుకు వెళ్ళేవి అంటే, ఈయన వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు నకిలీ మద్యం తయారీని ప్రోత్సహించి వాళ్ళ చేత నకిలీ మద్యం యూనిట్లు పెట్టించి నెల నెల కొంత అమౌంట్ తీసుకునేవాడు. అది వాంగ్మూలం ఇచ్చారు, దానికి తగ్గ సాక్ష్యాలు ఉన్నాయి, దానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండడంతో నకిలీ మద్యం కేసులో పోలీసులు నిన్న చివరి ఛార్జ్షీట్ వేసి, ఆ ఛార్జ్షీట్లో జోగి రమేష్ పాత్ర చాలా స్పష్టంగా చేశారు. ఇదిగోండి, మాజీ మంత్రికి విడతల వారీగా 1.17 కోట్లు ఇచ్చారంట. జోగి రమేష్కి 1.17 కోట్లు ఆయన తీసుకున్నాడు. జోగి రమేష్ తోడ్పాటుతోనే నకిలీ మద్యం తయారీ. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు వైకాపా నేత అండదండలు. జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యాక సహకారం. ప్రతి 2-3 నెలలకు ఒకసారి 3 నుంచి 5 లక్షల చొప్పున ముడుపుల స్వీకరణ. 25 మందిపై అభియోగాల నమోదు, 89 మంది సాక్షులు. 1300 పేజీలతో చివరి ఛార్జ్షీట్ వేసిన సిట్ ఎక్సైజ్ అధికారులు. సో జోగి రమేష్ను నిన్న అతన్ని అరెస్ట్ చేసినట్టున్నారు. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తోడ్పాటుతోనే ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీకి సిద్ధమయ్యాడు. ఈ దొన్నతోనే అన్నమయ్య జిల్లా మొలకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించాడు. గత ప్రభుత్వ హయాంలోనే ఇబ్రహీంపట్నంలో ఈ దందా మొదలుపెట్టాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటులో జోగి కీలక పాత్ర పోషించారు. ఇందుకు జనార్దన్ రావు 3 కోట్లు ఇస్తారని ప్రలోభ పెట్టారు. గతంలో ఇద్దరూ కలిసి మద్యం వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇదంతా చేసి, ఆ తర్వాత ఈ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు ఉప్పందించి దాడులు చేయించారు. గత ఏడాది సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో 1300 పేజీల చివరి ఛార్జ్షీట్ను సిట్ ఎక్సైజ్ అధికారులు సోమవారం కోర్టులో సమర్పించారు. సో ఓవరాల్గా నకిలీ మద్యం వ్యాపారం చేసేది ఇతనైతే అతనికి అండదండలు ఇచ్చింది ఇతను అనమాట. కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. జోగి పాత్ర స్పష్టం. సో ఈ జోగి రమేష్ అరెస్ట్ అంశం దీనిలో వేయలేదా, ఆంధ్రజ్యోతిలో వేయలేదులే, కానీ ఓవరాల్గా ఈనాడులో బ్యానర్లు వేశారు. ఇక గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు సై అంటండి. ఇంటి ఖాళీ స్థలాల పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారంట. లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు. మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు చిక్కుముడులు తొలగిపోయాయి. వెబ్ ల్యాండ్ రికార్డుల్లో ఒక సర్వే నెంబర్ గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి సిఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వెబ్ ల్యాండ్ రికార్డుల్లో గ్రామకంఠం అని నమోదైన సర్వే నెంబర్లకు మాత్రమే అవి వర్తిస్తాయని ఇందులో పేర్కొన్నారు. ఇంకా సో ఇది ఒక పెద్ద సమస్య తీరినట్టేనండి, గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషను. అలాగే కొన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్, ఎవరి మీదైనా కోపం వచ్చినా సరే వాళ్ళ మీద వైసీపీ హయాంలో ఏం చేశారంటే, ఒక గ్రామంలో 2 వైసీపీ నాయకులు ఉంటారు. వాళ్ళకి ఆ గ్రామంలో ఎవరైనా రైతుతో పడలేదనుకో, ఆ రైతు భూమిని ఇమీడియట్గా వాళ్ళకున్న అధికార బలంతో 22A నిషేధ జాబితాలో పెట్టేశారు, చుక్కల భూమిగా పెట్టేశారు. సో అది ఇప్పుడు చుక్కల భూమి నుంచి బయటకు తీసుకురాలేక చాలా తంటాలు పడుతున్నారనమాట. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. నిషేధ జాబితాలో ఉన్న భూముల్లో నిజంగా చుక్కల భూములేవి, సో అవి బయటకు నిజంగా పట్టా భూములేవి అని. మరో 11 ప్రాజెక్టులు కీలకమే. జలవనరుల క్యాలెండర్లో వాటిని చేర్చాం. పనులకు నిధుల కొరత లేకుండా చూడాలి. జూలై నుంచి పోలవరం ఎడమ కాలువకు నీరు. ఈ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి అంటే జూన్ నుంచి వెలుగొండ నీళ్ళు ఇస్తామన్నారు. అసలు ఆ దాఖలాలే కనిపించట్లేదు. ఈ సంవత్సరం జూన్ నుంచే ఇస్తానన్నారు వెలుగొండ నీళ్ళు, కానీ ఆ దాఖలాలు కనిపించట్లా. వచ్చే సంవత్సరం జూన్ నుంచి పోలవరం నీళ్ళు ఇస్తామన్నారు. మరేమో
నాకైతే వెలుగొండ నీరు ఈ సంవత్సరం పూర్తవుద్దని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ R&R ప్యాకేజీ ఫైనల్ చేయలేదు, ముంపు గ్రామాలను తరలించలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా మరో 11 ప్రాజెక్టులను కూడా సాగునీటి క్యాలెండర్లో, జలవనరుల క్యాలెండర్లో చేర్చారంట. ఎప్పుడు పూర్తి చేస్తాం ఏంటనేది చెప్పారంట. ఇక కమిటీయే లేదు, ఫీజుల ఖరారు ఎప్పుడో. APFRMCకి చైర్మన్ సభ్యుల నియామకంలో జాప్యం. సో ఆంధ్రప్రదేశ్లో ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీ అని ఒకటి ఉంటుందండి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజులు ఎంత ఉండాలి అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ లేదు, ఆ కమిటీకి చైర్మన్ లేరు, సభ్యులు లేరు, ఇంకెవరు ఫీజులు నిర్ణయిస్తారు? కాబట్టి ఎడాపెడా వాళ్ళకి నచ్చిన ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నారు ఉన్నత విద్యా సంస్థల వాళ్ళు. అది రాశారు. ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు ముందస్తు ఒప్పందాలు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ స్థానంలో ఏపీ ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ దీనికి చైర్మన్, కార్యదర్శి, సభ్యులు నియమించలేదు. ఈ కమిటీ ఉనికిలో లేకపోవడంతో ఫీజుల నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోంది. గత 3 ఏళ్లకు నిర్ణయించిన ఫీజుల గడువు 2025-26తో ముగిసింది. ఇప్పుడు ప్రవేశాలు చేపట్టాలంటే కొత్తగా కాలేజీలు, కోర్సులను బట్టి ఫీజులు నిర్ణయించాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే కన్వీనర్ కోటా ప్రవేశాలు, కౌన్సిలింగ్ మొదలవుతుంది. సో అట్లా ఫీజుల కమిటీ లేదని రాశారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ జనాభా అంట 18.3% అంటండి, ఎస్టీలు 5.86% అంట, ఓసీలేమో 23.53% అంటండి, ఏ కులమో చెప్పని వారు 8.75% ఉన్నారంటండి, 8.75 లక్షల మంది ఉన్నారంటండి. హిజ్రాలు 4842 మంది, జెండర్ వెల్లడించిన వారు 2.17 లక్షల మంది. శాతం పరంగా కోనసీమ, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో ఎస్సీలు అధికం, శాతం సంఖ్యాపరంగా ఎస్టీల్లో అగ్రస్థానం అల్లూరు జిల్లాదే. సో నిన్న బీసీలు దాదాపుగా 50.53% ఉన్నట్టు నిన్న రాశారు కదా. సో ఎస్సీలేమో 18.31%, ఓసీ అంటే కమ్మ, రెడ్డి, కాపు, బలిజ అండ్ వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య ఈ కమ్యూనిటీస్ అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ కలిపి 23.53% ఉన్నారు. సో ఎస్టీలు 5.86%. ఇక కోనసీమ జిల్లాలో 27% అంట ఎస్సీలే ఉన్నారంట అత్యధికంగా. ఇక ప్రకాశం జిల్లాలో కూడా 27.15% ఎస్సీలే ఉన్నారంట. అలాగే ఏలూరు జిల్లాలో 24.71% ఎస్సీలే ఉన్నారంట. ఇక తిరుపతి జిల్లాలో కూడా 24.57% ఎస్సీలు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 23.27% ఎస్సీలు ఉన్నారంట. ఇలా కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువ ఉన్నారు. సో 2024 కులగణన నివేదిక ద్వారా ఇవి రాసుకొచ్చారండి. ఇక కేరళం సీఎంగా సతీష్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీద కూడా ప్రకటన చేశారు. ఆల్రెడీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఫెయిల్యూర్ పథకం, కానీ అది ఫస్ట్ కర్ణాటకలో ఇచ్చారు, తర్వాత తెలంగాణలో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, ఇప్పుడు కేరళలో కూడా, సౌత్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో ఇచ్చేస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఏమి వస్తున్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఇక ఏడాదిన్నరలో బుల్లెట్ రెడీ అవ్వాలి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు. ఏటా 9 లక్షల మోటార్ సైకిల్ ఉత్పత్తి చేస్తామన్న కంపెనీ ప్రతినిధులు. త్వరలో ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవిందరాజన్ నేతృత్వంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం వద్ద 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న బుల్లెట్ వాహనాల తయారీ ప్లాంట్ గురించి వారు చంద్రబాబుకు వివరించారు. ఆల్రెడీ 3 రోజుల కిందట శంకుస్థాపన చేశారు కదా, 4 రోజుల కిందట. సో దాన్ని ఉత్పత్తి త్వరగా ప్రారంభించాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో వాళ్ళు కూడా మేము సంవత్సరానికి 9 లక్షల వాహనాలు అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తాం అని వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు. ఇక నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలి. మంత్రి గొట్టిపాటి రవికుమార్. విజయవాడ గండం గట్టెక్కేలా. విశాఖ చెన్నై గూడ్స్ రైళ్ల కోసం బైపాస్ లైన్. ఇందుపల్లి దుగ్గరాల మధ్య 37 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రైల్వే బోర్డు DPR. గుడివాడ మీదుగా విశాఖ చెన్నై వచ్చిపోయే గూడ్స్ రైళ్లకు వెసులుబాటు. విజయవాడకు రాకుండానే రాకపోకలు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దాటి వెళ్లడం గూడ్స్ రైళ్లకు పెద్ద సవాలే. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు లేని సమయంలోనే గూడ్స్ రైళ్లకు సిగ్నల్ లభిస్తోంది. దీంతో గంటల తరబడి ఏదో ఒక స్టేషన్లో నిరీక్షించాల్సి వస్తోంది. హౌరా విశాఖపట్నం నుంచి చెన్నై వైపు రాకపోకలకు సాగించే గూడ్స్ రైళ్లు తప్పనిసరిగా విజయవాడ స్టేషన్ మీదుగానే వెళ్ళాలి.
ఈ ఇబ్బందులు తీర్చేందుకు బైపాస్ లైన్ నిర్మించడానికి రైల్వే శాఖ సిద్ధమైందంటండి. ఇప్పుడు ఏదైనా ట్రైన్లు వస్తే ఫస్ట్ ఆపేసేది గూడ్స్ ట్రైన్లు, ఆ తర్వాత ఆపేసేది ప్యాసింజర్ ట్రైన్లు. సో ఇంకా ఆ ఇబ్బంది లేకుండా గూడ్స్ ట్రైన్ల కోసం సెపరేట్గా ఒక బైపాస్ లైన్ నిర్మించడానికి డిపిఆర్ సిద్ధం చేశారంట. కేంద్రం కూడా ఆమోదిస్తామని చెప్పిందంట. ఇక యూరియా పంపిణీకి ప్రత్యేక కార్డుల విధానం, ఎల్ నినోపై రైతులకు అవగాహన కల్పించాలి. ఖరీఫ్ సన్నద్ధపై సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు. ఇక నేడు మత్స్యకారుల సేవలో పథకం రిలీజ్ చేయబోతున్నారు. 1.30 లక్షల కుటుంబాలకు 262 కోట్ల అమౌంట్ పంపిణీ చేయబోతున్నారండి. నిజానికి ఇది పెద్ద యాడ్ వేస్తారేమో అనుకున్నాను. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ అయితే ఏమీ రాలా. సాధారణంగా ఇటువంటి పథకం రిలీజ్ అయినప్పుడు యాడ్లు వేస్తారు కదా, యాడ్ కూడా రాలేదు. మంచి పరిణామం. లేకపోతే యాడ్ కోసమే ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. 30-40 కోట్లు కాదు, యాడ్ కోసం ఈజీగా ఒక 7 నుంచి 8 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒక్కొక్క యాడ్కు 30-40 లక్షలు, ఓవరాల్గా 7 కోట్లు అనుకోవచ్చు. ఏడాది చివరికి గ్రీన్ ఫీల్డ్ పోర్టులు పూర్తి కావాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది చివరికి వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. వర్క్స్ అయితే అంత స్పీడ్గా జరగట్లా, ఏదో మాటలు చెప్తున్నారు కానీ మచిలీపట్నం పోర్టు వర్క్ అయితే నెమ్మదించింది. మూలపేట పోర్టు వర్క్ కూడా నెమ్మదించింది. రామాయపట్నం పోర్టు వర్క్ కొంత పర్వాలేదు. ఇక రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో గంజాం జిల్లా యువకుడు దుర్మరణం. రష్యాపై ఉక్రెయిన్ శనివారం రాత్రి జరిపిన డ్రోన్ దాడుల్లో ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందారంటండి. ఏనుగు కింద నలిగి పర్యాటకురాలు మృతి. కర్ణాటకలో ప్రమాదవశాత్తు ఏనుగు కింద నలిగిపోయి ఓ పర్యాటకురాలు మృతి చెందింది. కర్ణాటకలో పర్యాటక ప్రాంతంగా పేరొందిన కొడుగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు: ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరీ నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ కుటుంబం అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే కావేరీ నది వద్దకు ఏనుగులను మావటిలు స్నానానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో 2 ఏనుగులు పోట్లాడుకోగా అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. అరే, ఆమె ఝాన్సీ మీద నలిగిపోయి చనిపోయారంట. ఇక 104 వాహనాల్లో 41 రకాల వైద్య పరీక్షలు, అది నిన్న చెప్పుకున్నాం కదా, అది చాలా మంచి నిర్ణయం అండి. 104 సేవల్లో వైద్య పరీక్షలు చేసి సాయంత్రానికే ఫలితాలు ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం. వైద్య శాఖలో అదో పెద్ద సంస్కరణగా చూపించవచ్చు. ఎందుకంటే ఇళ్ళ వద్దకు వెళ్ళి ఇంకా వృద్ధులు, పెద్దవాళ్ళు, ఎవరైనా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లకుండా 104 వాహనాలు మీ ఊరికి వస్తాయి కదా నెలకోసారి, ఆ వాహనాల్లోకే వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. 41 రకాల వైద్య పరీక్ష. ఇక సాగునీటి విడుదల షెడ్యూల్ ఖరారు. గోదావరి డెల్టాకు జూన్ 1, గాలేరు నగర్కి జూన్ 10. అణు ఇంధన ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా ఏపీ. యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్తో టు ఇండియా సదస్సులో మంత్రి లోకేష్. ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. న్యూక్లియర్ ఎకానమీలో నమ్మకమైన భాగస్వామిగా ఏపీ. గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక సమగ్ర దృక్పథం. డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి. మంత్రి లోకేష్. రెన్యూవబుల్ అమెరికా న్యూక్లియర్ మిషన్ సభ్యులతో మంత్రి లోకేష్ గారు అండ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు సమావేశమయ్యారు. రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులకు సంబంధించి అవగాహన కల్పించి వారిని ఆహ్వానించారు. ఇదిగోండి, ఇంధన భద్రతకు న్యూక్లియర్ బూస్ట్. ఆంధ్రప్రభలో దాన్ని హైలైట్ చేశారు. న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ నమ్మకమైన భాగస్వామి. గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో మంత్రి నారా లోకేష్. ఇంకా ఎడిటోరియల్లో మురికి కోపాలుగా పట్టణాలంట. ఎస్, ఇక పాకిస్తాన్ అంతా పైన పటారమే. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాలకులు జబ్బలు చరుచుకుంటున్నారు. ఉన్నత స్థాయి దౌత్యంలో పాల్గొంటే దేశంలోని ఆర్థిక రాజకీయ సంక్షోభాలు మాయమవుతాయనే భ్రమను స్థానికులకు కల్పిస్తున్నారు. అసలు సమస్యలపై నుంచి పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రపంచ గుర్తింపు అనే పసలేని ముసుగును దేశంపై కప్పేందుకు ప్రయత్నిస్తున్నారంట. బాగా రాశారు. పాకిస్తాన్ దొల్లతనం ఏంటి అనేది మొత్తం చెప్పారు.
జాతీయ విద్యా సంస్థలో ఇంజనీరింగ్కు సహకరిస్తాం. జోసా ముగిశాక 2 విడతలుగా సిశాబ్ ప్రత్యేక కౌన్సిలింగ్. ఇక న్యాయపరమైన చిక్కులుంటూ కొర్రీలు. తితిదే ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి ఉద్యోగం తొలగింపులకు ఆదిలోనే అడ్డుకట్ట. పాలక మండలిలో 3 సార్లు చర్చించిన చర్యలు లేవు. సో న్యాయపరమైన చిక్కులు వస్తాయంటూ అతన్ని కొనసాగిస్తున్నారంట. వస్తే రాని, అతను తొలగిస్తారు, అతను కోర్టులో పిటిషన్ వేస్తాడు, వేస్తే చెప్తారు వైసీపీ హయాంలో అతను రిక్రూట్ చేశారు, అతను రిక్రూట్ చేసిన విధానం ఇది నిబంధనలకు విరుద్ధమని వాదిస్తారు. కానీ సాకులు వెతుక్కొని అతన్ని కొనసాగిస్తున్నట్టుగా అర్థమవుతుందన్నమాట. సాకులు వెతుక్కుంటున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. టీటీడీకి సంబంధించి యాక్చువల్లీ నేను నిన్న ఈ సందీప్ రెడ్డి రిక్రూట్మెంట్ మీద వీడియో చేసినప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్లు తిరుమల దేవస్థానంలో పరిస్థితి బాగాలేదు, ఈ చిలక్కొట్టుడు అంటే చిల్లర వ్యవహారాలు ఎక్కువైపోయాయి అని నాకు కొంతమంది కంప్లైంట్ పెట్టారు. అంటే లోపల ఉన్న వాళ్ళు అమౌంట్ తీసుకొని అక్షంతలు ఇస్తున్నారని, అలాగే పల్లకి సేవ జరుగుతున్నప్పుడు పల్లకి మోయడానికి కూడా డబ్బులు ఇస్తే పల్లకి మోయిస్తున్నారని ఈ చిన్న చిన్న ఆరోపణలు చేశారు. ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి నాకు. తిరుమల లాంటి పవిత్ర దేవస్థానంలో ఇటువంటి చిన్న చిన్న చిలక్కొట్టుడు ఆరోపణలు రావడం బాధాకరమే. సో దీని మీద ఒకసారి టీటీడీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్తాను. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది ఆ ఆరోపణ విన్న తర్వాత. అంటే చిన్నదే, ఒక 500 1000 రూపాయలు ఇస్తే అక్షంతలు ఇవ్వడం, లేదా 500 ఇస్తే పల్లకి మోయించడం, ఇలా ఇబ్బంది పెడుతున్నారంట. బహుశా కంట్రోల్ లేదేమో. చైర్మన్ గారు కొంచెం కంట్రోల్, ఆయనకు మొత్తం తెలుసు కాబట్టి కంట్రోల్ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఆయనకు. ఎందుకో సీరియస్గా వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది ఆయన. న్యాయపరమైన చిక్కులంటూ కొర్రీలు. తీతిదే ఇది ఓకే, జాతీయ విద్యా సంస్థలో ఇంజనీరింగ్ ఓకే. హక్కు పత్రాలు చూపిస్తే ఇతరులు స్థానంలో రైతు పేరు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రైతులకు భూమిపై హక్కును చూపించే ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ రిజిస్ట్రేషన్ దస్తావేజులు, నీటి తీరువ చెల్లింపు రసీదుతో పాటు పొరుగు రైతుల వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఇతరుల స్థానంలో రైతు పేరు నమోదు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు. 736 కొత్త డివిజన్లు, వార్డులు, పుర నగరపాలక సంస్థల్లో తుది దశకు పునర్విభజన. సో రాష్ట్ర వ్యాప్తంగా అంట విశాఖ, విజయవాడ, గుంటూరు సహా అనేక పురపాలక నగరపాలక సంస్థల్లో కొత్తగా డివిజన్లు అండ్ వార్డులు రాబోతున్నాయంటండి. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద 736 కొత్త డివిజన్లు, వార్డులు వస్తాయంటండి. ఇందులో విశాఖపట్నంలో ప్రస్తుతం 98 డివిజన్లు ఉన్నాయి కదా, వాటిని 120కు పెంచుతున్నారు. విజయవాడలో 64 ఉన్నవి 86కు పెంచుతున్నారు. మచిలీపట్నం, చిత్తూరులో కూడా 10 చొప్పున డివిజన్లు పెరుగుతాయంట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏలూరు కావచ్చు, మదనపల్లె, తెనాలి, తాడిపత్రి, నర్సీపట్నంలో 12 చొప్పున, గుంతకల్లు, పొద్దుటూరు, చీరాల, కొండపల్లి, వెంకటగిరి, నగరంలో కూడా 11 చొప్పున పెరుగుతాయంట. అలాగే చేమకుర్తి, పుట్టపర్తి, గిద్దలూరు, ఎర్రగుంట్ల, బుజ్జిరెడ్డిపాలెంలో కూడా నగర పంచాయతీల్లో కూడా 1 చొప్పున వార్డులు పెరిగాయంటండి. ఇట్లా ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ తీసుకొని వాటిని ఫైనల్ చేస్తారు, ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు. ట్యాంకర్ నుంచి హెచ్సిఎల్ లీకేజ్, విశాఖ ఎన్హెచ్పై ఉత్కంఠ. వారాంతంలో తిరుమలకు పోటెత్తిన భక్తులు. ఈరోజు మంగళవారం కదా, ఆదివారం అనుకుంటా. శనివారం, ఆదివారం తిరుమలకు విపరీతంగా భక్తులు పోటెత్తారంట. శనివారం 90,000 మంది, ఆదివారం 91,000 మంది భక్తులు. ఇక వైకాపా హయాంలో భారీగా మట్టి కుంభకోణం, అక్రమాల విలువ 31,500 కోట్లు. సమగ్ర విచారణకు భాజపా డిమాండ్. సమగ్ర విచారణకు బీజేపీ వాళ్ళే డిమాండ్ చేస్తారు. మొత్తం విచారణ మొత్తం పూర్తయి పెద్ద వికెట్ని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ పెద్దలు అడ్డుపడతారు. ఎందుకు దొంగ నాటకాలు బీజేపీ వాళ్ళు అనకూడదు. కానీ లేకపోతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని, మద్యం కుంభకోణం పక్కెళ్ళిపోయింది. మద్యం కుంభకోణం తుది జాబితా ఓవరాల్ ఛార్జ్షీట్లో ఓవరాల్గా తుది లబ్ధిదారు, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని తేల్చారు. కానీ ఆయనకు నోటీసులు ఇవ్వట్లేదు, విచారణకు పిలవట్లేదు, అతని ఛార్జ్షీట్లో అతని పేరు నమోదు చేయట్లేదు, అరెస్ట్ కూడా చేయట్లేదు. ఎందుకు చెప్పండి? 3,500 కోట్ల స్కామ్లో 2,900 కోట్లు ఆయన జేబులోకి వెళ్ళాయి, తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళాయని నిర్ధారించిన తర్వాత కూడా అతని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇదిగో ఇట్లా బీజేపీ పెద్దల అడ్డంకి. సేమ్ ఇప్పుడు చూడండి, ఏదో వైసీపీకి మేము బద్ధ వ్యతిరేకులం అన్నట్టు మొత్తం 31,500 కోట్ల కుంభకోణం జరిగింది, మీరు విచారించండి అని చెప్తున్నారంట. ఇసుక అక్రమ తవ్వకాల కేసును త్వరగా తేల్చండి, విచారణకు ధర్మాసనం ఏర్పాటు చేయండి. ఏపీ హైకోర్టు సీజాకు సుప్రీంకోర్టు ఆదేశం. సో ఇవి ఈనాడులో అంశాలు. ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో భగ్గుమన్న జనం అంట. పాపం పెట్రోల్ ధరలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిన్న వైసీపీ వాళ్ళే రోడ్డు ఎక్కారు. సో మొత్తం వైసీపీ అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయి.
అప్పటి నుంచి దేశంలో పెట్రోల్ రేట్ల అగ్రస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. సో అందుకు వైసీపీ వాళ్ళు నిన్న రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. మేము పాపం చేశాము, మా హయాంలో మేము వ్యాట్ పెంచాము, అయినా సరే మీరు తగ్గించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ రోడ్డెక్కారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు అంటే ఎవరు పెంచారు? వైసీపీ హయాంలో పెరిగాయి కదా, కాబట్టి వాళ్ళకే. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, కథం తొక్కిన ప్రజలు కార్యకర్తలు పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్, ఎక్కడికక్కడ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేత, పలుచోట్ల వినూత్న రీతిలో నిరసనలు, పెట్రోల్ ధరలకు సంబంధించి చంద్రబాబు మాట తప్పడంపై చర్చ. సో ఓవరాల్గా పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ వాళ్ళు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. కొన్ని చోట్ల ఇదిగో ఎడ్ల బండి ఎక్కారు, కొన్ని చోట్ల గాడిదల్ని హింసించారు. ఆ ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఫోటోలన్నీ కూడా ఇక్కడ వేశారన్నమాట. అసలు పెట్రోల్ రేట్లు దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి కారణం ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారే. 2020 కోవిడ్ టైంలో పెట్రోల్ మీద 4% వ్యాట్ పెంచారు, అలాగే 1% రోడ్ సెస్ పెంచారు. ఆ ఫలితంగానే ఇప్పుడు దేశంలో పెట్రోల్ రేట్లు మనమే ఎక్కువ ఉన్నాం. ఒకప్పుడు మహారాష్ట్ర మనకంటే ఎక్కువ ఉండేది పెట్రోల్ రేట్లు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండడానికి కారణం వైసీపీ చేసిన పాపాలే. వాటిని కూటమి వాళ్ళు తగ్గించట్లేదు. నిన్న మొన్న చెప్పిన పాయింట్లు ఇది. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం, స్త్రీ శక్తి పథకానికి బాబు సర్కారు దొంగదెబ్బ, 100% ఈ బస్సులలో ముసుగులో పన్నాగం. ఇప్పటికే తూతు మంత్రంగా పథకం అమలు, మొత్తం 16 కేటగిరీల్లో 5 రకాల బస్సుల్లోనే పథకం వర్తింపు. ఇప్పటికే ఈ బస్సుల్లో వర్తించిన ఉచిత పథకం, ఇక ముందు వచ్చేవన్నీ ఈ బస్సులేనని ప్రకటించిన ప్రభుత్వం కుట్రపూరితంగా డీజిల్ బస్సులు తొలగిస్తూనే పోయినాం. సో ప్రస్తుతానికి స్త్రీశక్తి పథకం ఉంది. సో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. అలా వచ్చినప్పుడు దానిలో ఈ ఉచిత బస్సు ఉండదు అని చెప్పారంట. దాన్ని సాక్షిలో రాశారు. ఈరోజు ప్రభుత్వం ప్రకటనిస్తుంది, బాబు స్త్రీశక్తి పథకం కొనసాగుతుంది, ఈ బస్సుల్లో కూడా ఆ కేటగిరీలు నిర్ణయించి ఆ కేటగిరీలో ఉంటుంది అని చెప్తారు. వీళ్ళు ఫేక్ వార్తలు రాయడం, ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. సో స్త్రీశక్తి పథకాన్ని కొనసాగిస్తారు, దాన్ని ఆపరు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా పల్లె వెలుగు సెక్షన్ ఉంటాయిగా, గ్రామీణ ప్రాంతాలకు తిరిగే ఉంటాయిగా, వాటిలో ఆ పథకాన్ని కొనసాగిస్తారు. సన్ రేకు జీ హుజూర్, శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా. భోగపురం ఎయిర్పోర్టుకు సమీపంలో కంచేరులో భూసంతర్పణ, ఎకరం కోటి చొప్పున 3.61 ఎకరాల విక్రయం. సంస్థ స్థలాల మధ్య ప్రభుత్వ భూమి ఉండడంతో అమ్మేస్తున్నట్టు ఉత్తర్వులు. జీవోలో పేర్కొన్న కారణంపై విస్మయం వ్యక్తం చేస్తున్న నిపుణులు. సన్ రేకు జీ హుజూర్ అంట శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా ఇస్తున్నారంట. భోగపురం ఎయిర్పోర్టుకు సమీపంలో కంచేరులో భూసంతర్పణ అని రాశారు. ఇక బలవంత భూసేకరణ చేస్తే కలెక్టరేట్లో ఉరివేసుకుంటాం. రాజధాని భూసేకరణ నుంచి ఉండవల్లిని తొలగించాలి. కలెక్టరేట్కి తరలివచ్చిన ఆ గ్రామ రైతులు. గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చాం, మిగిలిన భూమి కూడా కావాలంటే ఇవ్వలేం అని. మొత్తానికి వైసీపీ వాళ్ళు 2 గ్రామాలండి, పెనుమాకాను అండ్ ఉండవల్లి, ఈ 2 గ్రామాల్లో వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, రైతులను రెచ్చగొడుతున్నారు, రైతులతో కలిసి ఇలా రోడ్డు ఎక్కుతున్నారు. పాపం భూ సమీకరణ ప్రభుత్వానికి కష్టంగా మారింది. భూసేకరణ, భూ సమీకరణ ఈ 2 గ్రామాల్లో మాత్రమే, రాజధాని మొత్తం మీద ఈ 2 గ్రామాల్లో మాత్రమే. సో నిన్న వాళ్ళు కలెక్టరేట్కి వచ్చారంట. ఇక మంత్రి కుటుంబ కంపెనీ కోసం మా గ్రామాల నాశనం కావాలా? ఏలూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్ను అడ్డుకున్న 4 గ్రామాల ప్రజలు. మా పొట్టగొట్టి మంత్రి పార్థసారథి కుటుంబానికి భూములు కేటాయిస్తారా? చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల తీవ్ర ఆగ్రహం. సో ఏలూరు జిల్లాలో నూజివీడు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పార్థసారథి గారికి ప్రభుత్వం భూములు ఇచ్చి అతనేమో గ్యాస్ ప్లాంట్ పెడతామంటే అక్కడ స్థానికులు అడ్డుకున్నారంట. సో ఇది కొంచెం కూటమికి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. ఆ మంత్రి గారి వలన కూటమికి నష్టమే జరుగుతుంది. ఇక కాపులకు అన్యాయం చేస్తున్నా ప్రశ్నించే బాధ్యత మీకు లేదా? పవన్ కళ్యాణ్కు కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఘాటు లేక. పవన్ మాతో ఉన్నాడు, పవన్తో కాపులు ఉన్నారని బాబు ధీమా. కాపులను వదిలేస్తే పునాది లేని భవనంగా జనసేన. సో కాపులను రెచ్చగొట్టే ప్రక్రియలో భాగంగా వైసీపీ వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కాపుల్ని ఉసిగొల్పడానికి, రెచ్చగొట్టడానికి. దానిలో భాగంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారంట. కాపులకు బాబు అన్యాయం చేస్తున్నా మీరు ప్రశ్నించడం లేదు అని. ఏం అన్యాయం చేస్తున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం న్యాయం చేశారో ఈయన ఏం అన్యాయం చేస్తున్నారు? దానికి దీనికి తేడా ఏంటి?
హరిత ఇంధనంలో సమష్టి కృషి, శుద్ధ ఇంధనంలో సమష్టి కృషి ధ్యేయంగా నార్వేతో ప్రధాని మోదీ హరిత వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంట. ఇక కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం చెప్పుకున్నాం. మరో 20 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సన్ రైజర్స్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది. ఐపీఎల్లో 3 జట్లు ప్లే ఆఫ్ రేస్ కన్ఫర్మ్ అయింది. ఒకటి ఆర్సీబీ ఫస్ట్ ప్లేసు, గుజరాత్ సెకండ్ ప్లేసు, సన్ రైజర్స్ థర్డ్ ప్లేసు. ఇక 4th ప్లేస్ కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయండి. సిఎస్కే, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్, ఈ జట్లన్నీ కూడా 4వ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి ప్లే ఆఫ్ రేస్లో. ఇక సాక్షి సెకండ్ పేజ్కి వెళ్దామా? మొత్తం అన్నీ వేశారు. 3rd పేజీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో సర్కారు ఇష్టారాజ్యం, నోటిఫికేషన్లో శాస్త్రీయతను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, న్యాయస్థానాలు యూజేసీ నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ అంట. కార్యాలయం కట్టుకోండి తమ్ముడు, టీడీపీ ఆఫీసులకు ప్రభుత్వ భూముల దారాదత్తం, లీజు గడువు 99 ఏళ్లకు పెంచి విలువైన భూముల అప్పగింత, ఇటీవలే లీజు కాలపరిమితి పెంపు, తాజాగా 4 జిల్లాల్లో భూముల కేటాయింపు. ఇక ఆంధ్రజ్యోతిలో ఈ నియోజకవర్గాల పెంపు బిల్లు మళ్ళీ జూలై నెలలో జరగబోతున్న వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఈ 3 నెలల్లో యాక్చువల్లీ ఏప్రిల్లో పెట్టారు, ఏప్రిల్ కాదు మార్చిలో పెట్టినట్టున్నారు కదా, ఫెయిల్ అయింది కదా, బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ వాటిని పెట్టి డిఎంకే అండ్ టీఎంసీ సభ్యులను చీల్చడానికి ఆలోచనతో ఉన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ ఎస్పీ సభ్యులను కూడా కొంత చీల్చే అవకాశం ఉంది. తద్వారా ఆ బిల్లును ఖచ్చితంగా నెగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దానిలో భాగంగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచుతూ ఒక బిల్లు తీసుకొస్తున్నారు. కేంద్రం యోచన జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం, సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకు రావచ్చని అంచనా. ఈసారి ఎలాగైనా బిల్లుని ఆమోదించుకునేలా వ్యూహరచన, ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగింత, జూన్ 9కి సర్కారుకు 2 ఏళ్ళు. అలాగే కేంద్ర కేబినెట్ భారీగా మార్చబోతున్నారండి. 30 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందంట. ఇప్పటికే రంగం సిద్ధమంట. సో కొంతమందిని తీసేస్తారు. బండి సంజయ్ గారిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని శాఖ మార్చే అవకాశం అయితే ఉంది. శాఖ మారుస్తారు, పక్కన పెట్టరు. కానీ అలాగే చాలామందిని తీసేస్తారు. కొత్తగా తీసుకునే ఛాన్స్ కూడా ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయనకు ఒక కీలకమైన శాఖ ఇవ్వాలి. అలాగే స్మృతి ఇరానీ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఆయనకు మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అలా కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వాలి, కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వర్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇలా రకరకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. నెక్స్ట్ ఒక వీడియో ఆల్రెడీ కేంద్ర మంత్రుల మీద వీడియో చేశాను, కాకపోతే రిలీజ్ చేయలేదు, చేద్దాం. ఇక నేటి నుంచి వడగాడ్పులు ఉంటాయంటండి, భారీగా ఉంటాయి. వారం రోజుల పాటు అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. ఉదయం 10 తర్వాత బయటకు వెళ్ళొద్దు 4 గంటల వరకు. ఇవాళ నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక అవినీతికి చెక్, ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పనిచేయాలి. డబ్బా అవినీతికి చెక్ అంట. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఇప్పుడు రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి మీద మనం తరచూ చెప్పుకుంటాం. సో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు బరితెగుస్తూనే ఉంటారు. ఉదాహరణకి యాక్చువల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వీళ్ళు లగేజ్ని యాక్సెప్ట్ చేయకూడదు. ప్యాసింజర్తో పాటు ఉన్న లగేజ్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ అదనంగా ఈ కార్గో సర్వీస్ చేయకూడదు. వాళ్ళేమీ కొరియర్ సర్వీస్ కాదు. కానీ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వాళ్ళు ఓపెన్గా పబ్లిక్గా మీరు ఏదైనా పార్సల్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ పార్సల్ తీసుకొని మీకు ఎల్ఆర్ నెంబర్ ఇచ్చి మరీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇది నిబంధనలకు విరుద్ధం, చట్ట విరుద్ధం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరే, ఎందుకంటే వాళ్ళ నుంచి నెల నెల కమిషన్లు వస్తున్నాయి రవాణా శాఖకు. ఇంత అవినీతి జరుగుతుంటే రెవెన్యూ శాఖ, రవాణా శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఓపెన్గా కళ్ళెదురుగా మద్యం ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. నెలకు 40,000 నుంచి ₹1,00,000 ఆ జిల్లా పరిధిని బట్టి ఎక్సైజ్ అధికారులకు ముడుపులు వెళ్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతుంటే ఇదిగో అవినీతికి చెక్ అంట. ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పనిచేయాలంట. సో మాటలు చెప్పడానికి బాగుంటాయి. బాగా పనిచేసిన వారిని గౌరవిస్తాం. 2047 స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు. ఉద్యోగుల సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వేసవిలో తాగునీటి సమస్య రాకూడదు. 80% మంది ఉద్యోగుల పనితీరు బేష్ అంట. మొదటి 3 స్థానాల్లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు కలెక్టర్లు అంట. సో అట్లా చెప్పారు చంద్రబాబు గారు. వీళ్ళు రాశారు గడువులోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.
ఇక ప్రభుత్వ బడులకు జోష్ ఏంటండి, భారీగా పెరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్లు. ప్రభుత్వ బడులు నిజంగానే సంస్కరణ, విద్యాశాఖలో చేస్తున్న సంస్కరణలు అండ్ ప్రభుత్వ బడులు సాధిస్తున్న ఫలితాల కారణంగా ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాల నుంచి సర్కారీ బాట 4 రోజుల్లోనే 14,800 కొత్త చేరికలు, ఫలిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు, 10లో ప్రభుత్వ విద్యార్థుల సత్తాపై చర్చ, మెగా డిఎస్సి పలు సంస్కరణలతో ఊపు, కొత్త అడ్మిషన్లు 10% పెంచడం లక్ష్యం, వైవిధ్యంగా బడి పిలుస్తోంది ప్రచారం. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ బడుల్లోకి అడ్మిషన్లు బాగా పెరిగాయి అని రాశారండి. కాకినాడ జిల్లాలో 2,600 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,100 మంది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారంట ఈ 4 రోజుల్లో. బాగుంది కదా. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కలకల్లాడితే బాగుంటుంది. ఇక భారత్లో పత్రికా స్వేచ్ఛ ఆందోళనకరం, మైనారిటీల హక్కులు చట్టబద్ధత కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనకు ముందు నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ వ్యాఖ్య, భారత్లో మైనారిటీల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన స్థితిగతులపై నెదర్లాండ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. నెదర్లాండ్లోనే కాదు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోనూ భారత్లో ఉన్న పరిస్థితులపై ఆందోళన నెలకొని ఉందన్నారు. ప్రధాని మోదీ నెదర్లాండ్ పర్యటనకు ముందు స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామకంఠంలో ఇళ్లకు రిజిస్ట్రేషన్ అంట, అమ్మో 131 క్లాజ్ 1A బడాబాబుల్లో గూలు పుట్టిస్తున్న ఐటీ సెక్షన్ నోటీసు. దేశంలోనే అత్యధిక నోటీసులు హైదరాబాద్ యూనిట్ నుంచే. 2 తెలుగు రాష్ట్రాలు ఈ ఇన్వెస్టిగేషన్ విభాగం పరిధిలోకే. రియల్ ఎస్టేట్ బడా వ్యాపారుల్లో ఆందోళన, జవాబు ఎలా చెప్పాలంటూ నోటీస్ అందిన వారి తర్జన భర్జన. నోటీస్ తమకు వస్తుందా అంటూ మిగతా వాళ్ళు. తెలుగు రాష్ట్రాలు నన్ను బడాబాబుల గుండెల్లో నోటీసు 131 క్లాజ్ 1A నోటీస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సమాధానం చెప్పుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ ఏంటా నోటీస్ అంటారా? ఆదాయ పన్ను చట్టంలో అత్యంత పవర్ఫుల్ సెక్షన్ ఇది. పన్ను ఎగ్గొట్టారన్న అనుమానం వస్తే నోటీస్ జారీ చేసే సెక్షన్. ఇప్పటికే నోటీసు వచ్చిన వాళ్ళు దానికి జవాబు ఎలా ఇవ్వాలని మల్లగొల్లాలు పడుతుండగా తమకు కూడా ఎక్కడ వస్తుందోనని మరికొంతమందిలో గుబులు నెలకొందంటండి. ఇక నెల్లూరు ఇనాం భూములపై ఎలాంటి చర్యలతో హైకోర్టు ఆదేశాలు పరిగణలోకి. తర్వాత బోరు బావికి ఆర్ఓ ప్లాంట్కు అనుమతులు తప్పనిసరి, ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో ఉంచడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, హైకోర్టు చెప్పింది. బోరు బావికి ఆర్ఓ ప్లాంట్కు అనుమతులు తీసుకోవాలని. ఇక ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరగా తేల్చండి, కేసు విచారణ బాధ్యతలు కొత్త బెంచ్కి అప్పగించండి. ఏపీ హైకోర్టు సీజేకు సుప్రీంకోర్టు సూచన. ఇక ఖలీద్ బెయిల్ నిరాకరణ సరికాదు, అలాగే భార్య వైద్యం కోసం మోసగాడి అవతారం, 26 మూల ఖాతాలతో 5.28 కోట్లు రుణాలు, ఫేక్ ఖాతాలు, షెల్ కంపెనీలతో బ్యాంకులకు టోకరా, భార్య చనిపోయినా అక్రమ బందా కొనసాగింపు, బ్యాంకు రుణాల సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు. ఓహో, ఫస్ట్ భార్య వైద్యం కోసం మోసం చేయడం నేర్చుకున్నాడు, ప్రారంభించాడు. భార్య చనిపోయినా సరే అదే మోసాన్ని కొనసాగించి దాదాపుగా 5,28,00,000 అక్రమంగా వసూలు చేశాడంట, రుణాలు తీసుకున్నాడంట బ్యాంకు నుంచి. అలా రుణం తీసుకోవడానికి ఫేక్ షెల్ కంపెనీలు కొన్ని సృష్టించి ఆ కంపెనీలను బ్యాంకులకు చెప్పి ఆ కంపెనీల పేరుతో రుణం తీసుకొని స్థిరాస్తులు కొనుగోలు చేశాడంట అయ్యా. ఓకే, ఇవన్నీ. పశ్చిమ బెంగాల్లో మత ఆధారిత పథకాలకు స్వస్తి, ఇమాములు పూజారులకు భృతి నిలిపివేసిన సువేందు సార్. బాగుంది, ఇమాములకు నిలిపేశారు, పూజారులకు కూడా నిలిపేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తున్నారు ఇమాములకి? ఇమాములకి ఇస్తారు, పాస్టర్లకు ఇస్తారు. ఆంధ్రజ్యోతి సాగునీటిపై సాధ్యవేత వద్దు, సీజన్ ఆలస్యం కాకుండా కాలువకు నీటి విడుదల. తర్వాత అనుమతులు 6 నెలలు లేటు, క్వారీ లీజుల క్లియరెన్స్లో జాప్యం, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్ఓసి ఫైళ్ళ గుట్టలు, 25 రోజుల ప్రక్రియ మరింత సాగితే 6 నెలల ఆలస్యం. కరెంటు కోతలు ఉండొద్దు, ఫార్మసీ కౌన్సిల్కు ఖర్చు జెండా. భారత్లో $100 బిలియన్ పెట్టుబడి, 15 ఏళ్ళలో 10 లక్షల కోట్లు, 10 లక్షల ఉద్యోగాల సృష్టి. కేరళం సీఎంగా. తర్వాత ఎండాకాలం అగ్నిగుండం అంట. ఈ నెల 24 వరకు భారీ ఉష్ణోగ్రతలు. ఇదిగోండి, ఫేక్ ఖాతాలతో బురిడి, బ్యాంకులకు 5.28 కోట్ల టోకరా, మ్యూల్ అకౌంట్ల ద్వారా భారీగా రుణం. విజయవాడలోనే జరిగింది అది. సైబర్ నేరగాడు, విజయవాడకు చెందిన ఒక పెద్ద సైబర్ నేరగాడు అది చేశాడు. నేషనల్ అంశాలు ఏమున్నాయని చూస్తున్నాం. రాష్ట్రం అంతటా గ్రీన్ షాపులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డి రామారెడ్డి ఖాతాలో మరో 16 కోర్సులు.
బస్తీ మే సవాల్. తుపాకుల వాడకంపై ఇరాన్లో పౌరులకు శిక్షణ. వావ్! ఇంకా ఇరాన్లో ఒకవేళ యుద్ధం నెక్స్ట్ మొదలైతే సాధారణ పౌరులు కూడా యుద్ధంలోకి దిగేలాగా ఇరాన్ సన్నద్ధమవుతుంది. అందుకే తుపాకుల వాడకం మీద సాధారణ పౌరులకు కూడా శిక్షణ ఇస్తున్నారంట అక్కడ. నింగిలోకి వెళ్ళేందుకు నీటిలో శిక్షణ. రండి సాంకేతిక విప్లవం తెద్దాం. యూరోపియన్ సీఈఓల సమావేశంలో మోదీ. భారత ప్రధానికి నార్వే అత్యున్నత పురస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ దేశం వెళ్తే ఆ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇచ్చేస్తారండి. మరి మన వాళ్ళు అడుగుతారో వాళ్ళే ఇస్తారో తెలియదు కానీ సంక్షోభ సంద్రంలోకి సంపన్న దేశం. యుఎస్ ఇరాన్ యుద్ధంతో తలకిందులైన ఆర్థిక రంగం. నిలిచిపోయిన గ్యాస్ ఎగుమతులు, ఆహార దిగుమతులకు అవరోధం. ఖతార్కు ఎందుకు ఈ పరిస్థితి? సంపన్న దేశం ఒకప్పుడు ఖతర్, కానీ ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ నిలిచిపోయి ట్రేడ్ చాలా వరకు ఆగిపోయి ప్రస్తుతం నష్టాల్లోకి వెళ్ళిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందంటండి. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి మన వీడియో గురించి చెప్పండి. సో ముగించే ముందు ఒక చిన్న ప్రమోషన్. మీకు తెలుసు laddoopalem.com అనేది గత ఏడాది నుంచి నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అండ్ రివ్యూస్ బాగున్నాయి, ఫీడ్బ్యాక్ బాగుంది, ప్లస్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్లు బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేయండి. వీలైతే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. laddoopalem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. దీనిలో వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ అని, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మునగాకు పొడి, జామాకు పొడి, అటువంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అలాగే లడ్డూలు ఉంటాయి, రకరకాల లడ్డూలు ఉంటాయి. ఆల్మండ్ లడ్డు కానీ, క్యాషియో లడ్డు కానీ, అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, గోందు లడ్డూలు, గోధుమ లడ్డూలు, ఇట్లా ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. దాంతోపాటు ఇదిగోండి జామాకు పొడి. సో అలాగే మురుగులు ఉంటాయి, హాట్ స్నాక్స్ అంటే జొన్న, కొర్ర, రాగి, సజ్జతో చేసిన మురుగులు ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే వీళ్ళ దగ్గర ఉంటుంది. మీకు కావాలి అనుకున్న వాళ్ళు laddoopalem.com సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ యూఎస్ఏ వాళ్ళు కానీ యూకే వాళ్ళు కానీ అయితే నేరుగా వాళ్ళతో మాట్లాడి ఆర్డర్ పెట్టుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు వాళ్ళకి, బాగుందా లేదా అనేది. 97% అబోవ్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. సో అందుకే హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి మనము ప్రమోట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.